సార్ ఎట్లా చూస్తారు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయితే ఎడ్యుకేషన్ కమిషన్ మీరు బ్రెయిన్ చైల్డ్ ఏమంటారు? రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ నేనేమనుకోను నా అభిప్రాయంతో అందరు ఏకీభవిస్తే ఇక చర్చ ఎందుకు నేనే ఇంట్రొడక్షన్ చెప్పుకొని వెళ్ళిపోతా సార్, ఒక విషయం సార్, అంటే నాకు కూడా doubt. స్టార్టింగ్ ఏంటంటే ఐఎమ్ సార్, డెమోక్రటిక్ యా, ప్రతి మనిషికి ఒకటే అభిప్రాయం ఉండాలని లేదు కదా ఇద్దరు వేరే వ్యక్తులు ఉన్నప్పుడు వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు అంతే కదా కరెక్ట్ సార్. ఒక విషయం సార్, అంటే ఇప్పుడు ఆరట్ల స్కూల్లో మొన్న అంటే కొత్తగా స్కూల్ బిల్డింగ్ కట్టారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారా, ఏం చేశారు? కొత్తగా ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిచెన్ ఇవన్నీ నిర్మించారు కొంచెం ఇంకేం చేంజెస్ చేశారు? చేశారు ఇంకేం చేశారు? స్కూల్లో ఏమన్నా అంటే ఆర్సీసీ బిల్డింగ్ కట్టారా, లేదా ఏమన్నా టెంపరీ షెడ్స్ కట్టారా, అంతే కదా? ఎస్ స్కూల్ అక్కడ ఉన్న స్కూల్ ప్లే గ్రౌండ్ ని ఇంప్రూవ్ చేశారు, అంతే కదా? అవును సార్ ఆయన రమ్మన్నాడు సార్, మా చెన్నూరు, నేను నా ఆదిలాబాద్ జిల్లా, మా ఇప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూరులో మా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంతకంటే పెద్ద క్యాంపస్ లో ఉంది. బాల్ కస్టమర్ కట్టించారా? బాలకసుమర్ గా సార్, నేను మా తాత ముత్తాతల నుంచి ఉంది ఆ స్కూల్, అదే స్కూల్లో నేను చదువుకున్నా. అంటే అంత మంచి క్యాంపస్ ఉందా అంటారా సేమ్ ఇట్లా కొత్తగా పాత కాకుండా? ఇప్పుడు చెడిపోయింది మొత్తం కంప్లీట్ గా, ఎవడు పట్టించుకోలేదు, రిపేర్లు చేయలేదు, ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు అక్కడ అది ఎట్లా అంటే శ్మశానం లాగా దాని పంజగుట్ట శ్మశానం వాటికన్నా ఇంకా చాలా బాగుంటది ఆ స్కూల్. అట్లా ఉన్నాయి. ఇట్లాంటి అనాథ స్కూళ్ళు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది అంతా ఉత్త పబ్లిసిటీ స్టంట్, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలమ్మ పేర్లను వాడుకొని ఒక పెద్ద పిఆర్ ఎక్సర్సైజు, అవసరం అనుకుంటే టీచర్లను తిట్టాలి, విద్యా వ్యవస్థను తిట్టాలి, ఈయనేదో గుప్తుల నాటి స్వర్ణయుగం తీసుకొచ్చినట్టు చేయాలి. సార్ ప్లీజ్ దయచేసి ఇది కాదు, విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేసే సిస్టమ్ ఇది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసినాడా ఎన్ని స్కూళ్ళు ఇవాళ డైలాపిడేటెడ్ స్టేట్ లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని స్కూళ్లకు ప్లే గ్రౌండ్ ఉన్నది, ఎన్ని స్కూళ్ళకి ఎంత బడ్జెట్ అవసరము, ఏ స్కూల్ ఏ రకంగా, జిల్లాకు ఒక 5 స్కూళ్ళు, జిల్లాకు ఒక 10 స్కూళ్ళను ఐడెంటిఫై చేయమనండి. వాళ్ళు ఉన్నారు కదా, డిఓలు ఉన్నారు, తర్వాత వ్యవస్థ అంతా ఉంది కదా. అట్లాంటి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాటిని కొద్దిపాటి రిపేర్లు చేసి వాటిని కనుక మంచిగా తయారు చేస్తే అక్కడ బ్రహ్మాండంగా వ్యవహారాలు నడుస్తాయి. సరే సాయంత్రం పూట లైటే ఉండదు, తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు స్కూళ్లు నిలయమైన ఈ రోజు బెల్ట్ షాపులు తీసేస్తే చాలా బాగుంటది. అది చెప్పడు, అది మాట్లాడరు ఎవ్వరు. ఇవాళ విద్యా వ్యవస్థ ఎందుకు నాశనమైంది? విద్యాలయాలకు దగ్గర ఎన్ని బార్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో. సార్ కొన్ని నిష్కర్షగా మాట్లాడితే చాలా కఠోరంగా కనబడుతుంది. పబ్లిసిటీ స్టంట్ కాదు, రంగురంగుల జెండా పెట్టి అని పాట పాడించుకొని ఆయనకు వంది మాగత స్తోత్రాలు చేయించుకొని స్పీచ్లు ఇస్తే విద్యా వ్యవస్థ అభివృద్ధిలోకి రాదు. విద్యా వ్యవస్థ అభివృద్ధి చేయాలంటే కొంత మానవత్వం కావాలా. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ పండితులు అందరూ చదువుకున్నారు. ఆయన ఏం చదువుకున్నాడో, ఆయనకి ఏం విద్య అభ్యసించిందో మనకు తెలియదు. కానీ మేము 2వ తరగతిలో, 3వ తరగతిలో, 5వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతి నుంచి మొదలెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ప్రతి లెసన్ నోటికి జ్ఞాపకం ఉంది. వినరా? మా దగ్గర మాకు డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు, మా తెలుగు పండిట్, ఆయన మాకు నంది తిమ్మన పారిజాతాపహరణలో ఒక పద్యం చెప్పినాడు. వినరా? గుర్తుంటే అంటే మేము చెప్తున్నాను మీకు, ఒక్కొక్క ఉపాధ్యాయుడు మెదడులో అక్షరాలను చెక్కినారు. ఇవాళ మనం గౌరవభావం తగ్గించినాము, ఉపాధ్యాయుల మీద అనవసరమైన ప్రెషర్ పెడుతున్నాం, ఇంటికి వచ్చిన పోరని చదివిస్తున్నామా మనం? అసలు తల్లిదండ్రులకు టైం ఉందా పిల్లలతో స్పెండ్ చేయాల్సింది? మనము ఏదన్నా వాడి ఇంటికి నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, నాన్న ఈ రోజు ఏం చెప్పారు, ఏం చదివావు, నువ్వు ఏం చదవాలా, హోంవర్క్ ఉందా, రాయితా. అదే నువ్వు గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు 1800 మంది జాయిన్ అయ్యారు, దీనిలో 1800 మంది ఉన్నారు స్కూల్లో. మా స్కూల్లో కూడా గంటే మంది జాయిన్ అవుతున్నారు సార్. దిక్కు దివాణం లేని వాళ్ళు గట్ల చాలా మంది ఉన్నారు సార్. ప్లీజ్ మీరు ఇప్పుడు స్కూల్లోనే ప్రత్యేకత అని చెప్పారు. నేను చెన్నూరులో 1800 మంది ఉన్నారు స్కూల్లో ఇప్పుడు. సార్ ఇప్పుడు లేటెస్ట్ గా నేను అంటే ఇప్పుడు ఏ స్కూల్లో లేరు సార్. ఇప్పుడు ఏ స్కూల్ చూసా 50, 100, మాక్సిమం 200, 300. చాలా పొరపాటు. కనీసం 700-800 మంది విద్యార్థులు అయితే మా స్కూల్లో ఉంటారు సార్. నేను మీకు ఇంతవరకు అయితే చెప్పగలను. ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి, అంటే ఎందుకంటే మీది అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసి నేను కనుక్కుంటాను. ఇప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ మాట్లాడతారు కదా, మాట్లాడిన తర్వాత ఒకసారి ఫోన్ లో మాట్లాడి చెన్నూరులో ఈ స్కూల్లో ఎంత అని కనుక్కోండి. నేను కనుక్కుంటాను. తర్వాత 700 ఉంటే మంచిదే, 700 మంది ఉంటే మంచిదే. ఇప్పుడు కాదు, చెన్నూరు స్కూలు ఇట్ ఈస్ సో ఫేమస్ అంటే గడప గడపకు ఒక డాక్టర్ ఉంటారు మా ఊర్లో సార్. ప్రతి మండల స్కూల్ కూడా ఫేమస్ సార్. జగిత్యాలలో ఓల్డ్ హై స్కూల్లో వేలాది మంది పనిచేసేవాడు. జగిత్యాలలో ఓల్డ్ హై స్కూల్లో
వందల నేను చెప్తున్నా కదా, వేలాది మంది ఉంటుండే. ఇప్పుడు ఆ ప్రభుత్వ ఏమంటారు, ప్రభుత్వ స్కూల్స్ ఆ ప్రభను కోల్పోయినాయి. దానికి ప్రభుత్వాలు అందరు కారణం. ఇక ప్రభుత్వాలు నిర్లక్ష్యం. ఒక మాట భరత్ గారు మా స్కూళ్ళలో చదివిన వాళ్ళలో మ్యాథమెటిక్స్ లో 95-96 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. విన్నారా? మేము మా టీచర్లకు అట్లా మార్కులు వచ్చేది. మాకు మ్యాథమెటిక్స్ చెప్పిన చంద్రయ్య సార్ గాని లచ్చన్న సార్ గాని ఇట్లాంటి సార్లకు 95 మార్కులు మ్యాథ్స్ వచ్చాయి. మీరు నమ్ముతారో నమ్మరో, పుస్తకం ఎన్నడూ చూడకుండా ప్రతి పాఠము కంఠో పాఠంగా చెప్పేవాళ్ళు. మాకు బెనర్జీ అని ఒక ఇతను జియోగ్రఫీ చెప్పే టీచరు వెనుక మీకు ప్రపంచ పటం ఉంటే ఒక పెద్ద కట్టె పట్టుకొని ఆస్ట్రేలియా అంటే ఆ కట్టె పోయి ఆస్ట్రేలియా మీదనే ఆగేది. మనం ఉపాధ్యాయులను కించపరచదు సార్, అది తప్పది. మీలో ముందు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయండి, బేసిక్ ఫండమెంటల్ చేయండి. ఉపాధ్యాయులను సెన్సెస్ లో వాళ్లే, దాంట్లో వీళ్లే, దేంట్లో వాళ్లే చెప్రాశీల కింద కంటే కడహీనంగా చూస్తారు. మీకు తెలుసా ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయుల పట్ల ఎంత దుర్భాషలు ఆడతారో, ఎంత నీచంగా మాట్లాడతారో తెలుసా సార్ మీకు? మా దగ్గర ఒకతను రామచంద్రరావు అని ఒక టీచర్ ఉండే. ఆయనే పార్పల్లి అని మా ఒక ఊరు ఉంటది, అక్కడ ఒక ఆయన నాగయ్య అనే సర్పంచ్ ఉండేది. ఆయన ఇంట్లో పనులు చేయించుకునేది. మా సమితి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి ఆ టీచరు ఆ సమితి ప్రెసిడెంట్ కు ఒక పద్యం రాసినాడు. ఏమని తెలుసా? పాపాత్ములుగా కన్న తల్లి పార్పల్లి అని రాసినాడు. తెలుగు పండిట్ వీరు సార్. ఆనాడు ఈనాడు ఎప్పుడు ఉన్నాడు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు పోలిక లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులకు కనుక సరైన అవకాశాలు కల్పిస్తే ఆణి ముత్యాలను సృష్టించగలరు. ఈవెన్ టుడే గవర్నమెంట్ ఐ టోటల్లీ అగ్రీ. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ అంతా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయుల దగ్గర చదువుకుంది కదా. క్వాలిఫికేషన్ ఎక్కువ ప్రభుత్వ రంగ ఉపాధ్యాయుల్లోనే ఉంది. వాళ్ళు చిల్లర పనులు చేయరు సార్. వాళ్ళు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్లలో లాగా ఇంత పెద్ద యూనిఫాములు, పెద్ద బెల్ట్, ఇట్లా టై, అది ఇది అదంతా ఏం లేదు. ఏదైనా పోరానికి గట్టిగా చదివిస్తారు. అవసరం అనుకుంటే నెత్తిమించి చోటు కొట్టి లెక్కలు మళ్ళీసారి చేయిస్తాడు. అట్లా కాదురా ఇట్లా అని చెప్తారు. ఆనాడు చెప్పిన చదువులు ఇప్పటికీ ఎందుకు జ్ఞాపకం ఉన్నాయి సార్ మనకు? మనం అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం కదా. ఇప్పుడు ఈయనొక్కడే పెద్ద ప్రభుత్వ పాఠశాలలో చదివి పెద్ద ఏదో గొప్ప ఏం చేశాడు? పిహెచ్డి చేశాడా? ఎంపీలు చేశాడా? లేదా డాక్టరేట్ చేశాడా? రీసెర్చ్ చేశాడా? ఏం చేశాడు? రాజకీయ కారణాల వల్ల రాజకీయ అవకాశాలను వాడుకుని ఎదిగినాడు. రాజకీయాలలో కొంత జైపాల్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఇదిన్నాళ్ళు. ఇప్పుడు లాలన పాలన లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లా కాదు. దయచేసి ఇది మార్పు అని అంటే నేను ఒప్పుకోను. తర్వాత ఆకునూరి మురళి అని మీరు నాకు పదే చెప్పకండి సార్. ఆయన పొద్దుతిరుగుడు పువ్వు, ఎటు పొద్దు పోతే అటు తిరుగుతాడు అంతే తప్ప ఇతరతన నిన్న కాకపోతే ఏం మాట్లాడినాడు? ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శించినాడు? తర్వాత 250 కోట్లు స్కూల్ కి ఎందుకు సార్? ఇదంతా 250 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు. ఈ స్కూల్స్ కాదు, అదే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నేను చెప్పాను. ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగుపడతాయి 200 కోట్లు ఒకటి పెడితే. ఇవన్నీ కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఒక స్కూల్ 200 అంటే ఏమన్నా ఐఐటి అది ఎమ్మెల్యేలందరూ మాకు ఏం పనులు లేవు, మాకు డబ్బులు లేవు, మాకు ఆదాయం లేదు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క స్కూల్ అప్పగించేసేసి రాజకీయం చేస్తున్నారు. 250 కోట్ల పెట్టి కట్టే స్కూల్స్ ఏవి లేవు. అట్లాంటి వాటితో ఎన్నో స్కూళ్లు డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కూళ్ల సంఖ్య తగ్గిస్తా అన్నారు. అది దేనికి సూచకం సార్? చెప్పండి దయచేసి. ఉన్న విద్యాలయాలను తగ్గించడము, తండాల దగ్గర కూడా ఉన్న స్కూల్ ఇప్పుడు అన్ని పోతాయి కదా రేషనలైజేషన్ లో. ఇప్పుడు ఎన్నో స్కూల్ ఉన్నాయి. సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి, డబుల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. మీరు వాతావరణం సృష్టించండి. ఒకప్పుడు స్కూల్ కి టీచర్లు పోకపోదురు అంటే రోడ్లు సరిగా ఉండకపోవు. ఇప్పుడు మా చెన్నూరు ప్రాంతాల్లో ఉన్న ఒక 10 కిలోమీటర్ల నిడివి తప్ప ఆ తర్వాత నుంచి గ్రామాలకు పోయే వాతావరణం లేదు. పచ్చి అడవి, పట్టపగలే నీకు క్రూర మృగాలు తిరుగుతాయి. బస్సులు లేవు, రోడ్లు లేవు, 2 వీలర్ మీద పోలేదు. ఒక కొద్దిపాటి వర్షం పడితే మోకాళ్ళ వెంటి బురద ఎట్లా పోయేది? మీరు హ్యూమన్ ఇది చూడండి. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ మాట కవునన్నా కాదన్నా గ్రామాలకు రోడ్లు ఉన్నాయి. ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రతి గ్రామానికి ఒక మంచి రోడ్డు ఉంది. ఇవాళ టీచర్లు ఈజీగా 10 నిమిషాలలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఉండి కూడా ఇంటీరియర్ స్కూల్స్ కు పోతున్నారు. మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వండి. యూ ఎంకరేజ్ దెమ్, రిలీవ్ దెమ్ ఫ్రమ్ ఆల్ దిస్ అన్వాంటెడ్ వర్క్. ఈ చెత్త పనులన్నింటినీ మానిపించేసేసి ఉపాధ్యాయులు కేవలమే విద్యార్థులకు చదువు చెప్పడం మీదనే కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేయించనిస్తే డెఫినెట్లీ దే విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. ఒక సంవత్సరం కాకుంటే 2వ సంవత్సరం నుంచి మీరు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. యూ టెల్ దెమ్, బట్ యు ఆర్ నాట్ రెడీ టు డూ ఆల్ దాట్. యూ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ ఆల్ ది పర్పసెస్. అసలు టీచర్లకు రాజకీయాలు ఎందుకండి? ఇష్టం వచ్చినట్టు రాజకీయాలలో వాడుకుంటలేరా?
ఇవ్వాలి కదా సార్. నేను ఎప్పుడూ రాజకీయాల్లో ఎట్లా వాడుకుంటారు? ఇష్టం వచ్చినట్టు ఈ పిఆర్టీయూ నాయకులు తర్వాత వీళ్ళను మంత్రుల దగ్గర, మంత్రి కార్డుల దగ్గర ఒక్కొక్కళ్ళ సంపాదన, ఒక్కొక్క కథ కార్ఖానా ఇవన్నీ నేను చూసినాను సార్. స్వామినాథన్ దగ్గర నుంచి ఇక సుధాకర్ రెడ్డిని, తర్వాత ఆయనను, వీళ్ళ అందరిని చూసిన నేను. ఐ వాజ్ అ జర్నలిస్ట్ అట్ దట్ టైమ్. ఐ యూస్ టు సీ హౌ థింగ్స్ యూస్ టు హ్యాపెన్. ఒకసారి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నాడు, ఏమని, మీరు స్కూల్లో వదిలిపెట్టేసేసి ఎందుకు సెక్రటరియట్ల చుట్టూ తిరుగుతున్నారు అని. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు సంస్కరించబడాలి, వీళ్ళు సంస్కరించబడాలి. ప్రభుత్వం ఆర్భాటం ఎక్కువ చేయడము, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేయడం అది తప్పది. ఉపాధ్యాయులను నిందించడం కూడా తప్పు. అసలు ఫస్ట్ గురువుకు ప్రాధాన్యత లేని విద్యా విధానం ఏది కూడా బాగుపడ్డ సందర్భాలు ఎక్కడా లేదు. టీచర్ ఓరియంటెడ్ స్కూలే ఉండాలి. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ కమిషన్ జీతాలు తగ్గించేయాలి అని ఏదో రికమెండేషన్ ఇచ్చింది కదా అప్పుడు. అదేందో సార్, ఆయన ఏం రికమెండేషన్ అది నేను చూడలేదు సార్. చూస్తే ఎవడో అస్దీం వాట్ ఎగ్జాక్ట్లీ సజెస్ట్. అసలు వినలేదా? నేను విన్నాను, అదేదో అక్కడిక్కడ సోషల్ మీడియా ఛానల్లో అక్కడిక్కడ విన్నాను, కానీ ఐ హావ్ నాట్ సీన్ హిస్ రికమెండేషన్స్. ఇఫ్ యూ హ్యాడ్ సీన్ ఇట్ ఐ వుడ్ సర్టన్లీ ఆన్సర్డ్. ఆయన కూడా విద్యా వ్యవస్థను విమర్శిస్తూ అక్కడిక్కడ ఛానళ్లలో మాట్లాడినాడు. మళ్ళీ ఏమనిపించిందో మరి ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మళ్ళీ ఆయన దగ్గర అయినాడో తెలియదు, కానీ ఇదంతా ప్రాపకం వ్యవహారాలు. ఈజ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్? నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆకునరీ మురళీస్ క్వాలిఫికేషన్? అయితే ఆయన క్వాలిఫికేషన్ ఏంటి సార్? విద్యా వ్యవస్థలో సంస్కరణలు చెప్పడానికి ఆయనకున్న ఆ గొప్ప అర్హత ఏంది? అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? దెర్ ఆర్ సెవరల్ బ్రిలియంట్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెవరల్ బ్రిలియంట్ ప్రొఫెషనల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఏంటంటే మీరు ఇప్పుడు మీకు పబ్లిసిటీ కావాలి. ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయనే, కొద్దిగా నోరు ఎక్కువ ఉంది, ఛానళ్లలో ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి అంత ప్రాధాన్యత ఇచ్చినారు. అంతకంటే ఎక్కువ ఉంది సార్. Sorry, I disagree with you totally. This is nothing. This is not even, nearest to the thing. అసలు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఒక్క స్కూల్ కాదు, ఇట్లాంటి స్కూల్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ముఖ్యమంత్రి కనుక చిత్తశుద్ధి ఉంటే జిల్లాల వారీగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ అవసాన దశలో ఉన్నాయి, ఏ స్కూళ్లలో కనీస వసతులు లేవు, 27,000 స్కూల్స్ 4,000 స్కూల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ పాత స్కూల్స్ అవన్నీ ఉండవు. Yeah, that is I say it's a lopsided decision. I can't say foolish, but honestly speaking, that is nowhere near. And moreover, education cannot be under the chief minister. Definitely, there shall be a minister who should be dedicated. ఆయన నా దగ్గరే పెట్టుకుంటానని అంటారు. అన్ని పెట్టుకోమనండి సార్, మంత్రులు ఎందుకు? ఆయన ఒక్కడే చేయమన్నాడు. మొత్తం ఎన్టీ రామారావు 5 పాత్రలు పోషించినాడు అదేదో సినిమాలో. ఇంకో సినిమాలో 3 పాత్రలు. దానవీర శూరకర్ణ 3 పాత్రలు. తర్వాత శ్రీమద్ విరాట పర్వంలో 5 పాత్రలు పోషించమనండి. ఎవడు వద్దన్నాడు? ఏ పాత్రకు న్యాయం చేయరు. ఏ పాత్రలో డైలాగ్ ఏ పాత్రలో పలుకుతాడో ఎవడికి తెలుస్తుంది సార్? అంతా ఈ హ్యూమన్ ఎఫర్ట్ కూడా, హ్యూమన్ ఎండివర్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. నోబడి కెన్ యాక్ట్ మోర్ దెన్ 5 roles or 6 roles. ఇఫ్ ది చీఫ్ మినిస్టర్ కెన్ బి ఏ సూపర్వైజింగ్ పర్సన్, అంతేగాని చీఫ్ మినిస్టర్ షుడ్ నాట్ డిసైడ్ టు ప్లే ఆల్ ది రోల్స్. అట్లయితే మరి సినిమా డైరెక్టర్లకు అందరికీ డైరెక్షన్లలో అడ్వైజ్ ఇవ్వగలిగిన వాళ్ళే అన్ని పాత్రలు పోషిస్తే అయిపోతాయి కదా. నటులు ఎందుకు, నటీమణులు ఎందుకు, హాస్యగాళ్ళు ఎందుకు? ఓకే, ఎస్. భుజంగరావు గారు